జై శ్రీమన్ నేడుకొలడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కలు కూడా నాథరక్ష వెంకటేశ పాహిమాం శ్రీనివాస రక్షణం రక్ష రక్ష జనాకర్ష రక్ష. మనము అష్టాక్షరి మంత్రము, పంచాక్షరి మంత్రము ఇవన్నీ కూడా మనం వింటూ ఉంటాం కదా. ఈ అష్టాక్షరి మంత్రంలో మనకి భగవంతుడు విష్ణుమూర్తిని అతి సులువుగా చేరుకోవడానికి మనమే చూద్దాం. ఒకసారి నారద మహర్షి వైకుంఠానికి వెళ్ళి నారద మహాముని విష్ణుమూర్తికి నమస్కరించి అసలు భక్తులకి ఈ జన్మంతరపుడు చేసిన పాపాలకి ముక్తి పొందడానికి మిమ్మల్ని చేరుకోవడానికి సరళమైన ఉపాయం ఏదైనా ఉందా అని అడిగాడు. ఆ మహావిష్ణువు ఒక చిరునవ్వుతో ఇలా అన్నారు, ఏమంటే నారద, నా స్వభావమైన ఓం నమో నారాయణాయ అనే 8 అక్షరాల మంత్రము ఈ నామాన్ని భక్తితో జపించిన వారు నన్ను చేరుతారు. ఎందుకంటే ఇది నా నామమే మాత్రమే కాదు, అత్యంత శక్తివంతమైన మంత్రం కూడా. ఈ మంత్రంలోనే నా శక్తి, నా సత్యం, నాదన్నీ దాగి ఉన్నాయి. ఇది భక్తుడిని పవిత్రం చేస్తుంది, చివరికి నా సన్నిధికి తీసుకువస్తుంది అని సాక్షాత్ శ్రీ మహావిష్ణువే నారదుడికి చెప్పాడు. అప్పటి నుండి నారద మహర్షి మొదటిగా ఈ మంత్రాన్ని జపించడం ప్రారంభించాడు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని. ఆ శబ్దము ఆయన హృదయం నుండి బయలుదేరి ఈ అనంత బ్రహ్మాండమంతా నిండిపోయింది. ఆ రోజు నుండి ఈ మంత్రం కేవలము నారదుడికే కాదు, ఋషులకు, మునులకి, యోగులకు, తపస్సులకు, ధ్యానులకు, అలాగే విష్ణుమూర్తి అనుగ్రహంతో మనందరికీ లభించింది. అందుకే ఇప్పటి వరకు భక్తులు ఈ అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తూ నారాయణుడి సన్నిధిని పొందుతున్నారు. ఈ అష్టాక్షరి మంత్రంలోని ప్రతి అక్షరము ఒక బ్రహ్మాండ రహస్యము. ఈ మంత్రంలో మొదటి అక్షరం ఓం, ఇది విశ్వానికి మూలము, ఆ పరబ్రహ్మ స్వరూపము. ఓం అనగానే సృష్టి, స్థితి, లయము అన్ని దాగి ఉన్న శక్తి మనలోని మేల్కొంటుంది. అందుకే శాస్త్రాలు చెబుతున్నాయి ఓం అనేది సర్వ వేదాల యొక్క హృదయం అని. రెండవది నమో, దీని అర్థం మహత్కారాన్ని సమర్పించుకోవటం. ఈ పదాన్ని పలకడం వల్ల మన గర్వము, దర్పము, స్వార్థము అన్ని కరిగిపోతాయి. ఈ పదం మన హృదయాన్ని వినయంతో నింపుతుంది, మనల్ని ఆ దైవానికి పూర్తిగా అర్పిస్తుంది. మూడవది నారాయణాయ, దీని అర్థం సమస్త జీవులలో నివసించే నారాయణుడికి సమర్పణ అని అర్థం. ఈ నారాయణ అనే పదంలో నారా అంటే సమస్త జీవులని, ప్రాణులని అర్థం. ఆయన అంటే ఆశ్రయము, నివాసము ఉన్నవారని అర్థం. అంటే నారాయణుడు ప్రతి జీవి హృదయంలో ఉన్నాడని అర్థం. ఆయన దూరంగా ఆకాశంలోనే కాదు, సముద్రంలోనే కాదు, ప్రతి మనిషి హృదయంలో, ప్రతి ప్రాణిలో, ప్రతి శ్వాసలో నివసించేవాడే నారాయణుడు అని అర్థం. అందుకే నారాయణాయ అనే పదం పలికినప్పుడు మన ఆత్మ, మన శ్వాస, మన జీవితం అన్నీ భగవంతుడికి అర్పించబడతాయి. ప్రతి హృదయంలో, ప్రతి ప్రాణిలో, ప్రతి శ్వాసలో ఉన్నవాడే నారాయణుడు. అందుకే ఈ 8 అక్షరాలు మన మనస్సుని, ఆత్మ, మన ప్రాణము అన్నీ కూడా నారాయణుడి పాదాల దగ్గర సమర్పించమని నేర్చుకున్నాయి అన్నమాట. ఈ మంత్రాన్ని జపించేవాడి జీవితం పవిత్రమవుతుంది. అతడి హృదయంలో స్వయంగా భగవంతుడు నివసిస్తాడు. ఈ మంత్రం ఎంత శక్తివంతంలో శాస్త్రంలో మనకి ఇవి చెప్పబడి ఉన్నాయి. అంటే ఇప్పుడు మనము ఎప్పుడైనా పరమాత్మని చేరుకోవాలి, మనం చెప్పుకోవాలనుకుంటే, మనం చేయాలనుకుంటే అన్ని మంత్రాలన్నీ గురువులతోనే అక్కడక్కడ మనం తీసుకుంటున్నాం కదా. మనం అవన్నీ తీసుకుంటున్నాం కదా. ఈ మంత్రంలో ఉన్న గొప్పతనం ఏంటి? ఈ మంత్రాన్ని, ఈ శాస్త్రాలు ఏం చెబుతున్నాయి? విష్ణు ధర్మం ప్రకారం ఈ మంత్రాన్ని భక్తితో, సంపూర్ణ ఏకాగ్రతతో మనసునంతా శ్రీ మహావిష్ణువుపై నుంచి ఒక్కసారి జపించిన సర్వ పాపక్షేమం అవుతుంది. ఆ ఒక్క జపమే మనలోని అంధకారాన్ని తొలగించి హృదయంలో దివ్య జ్యోతిని వెలిగిస్తుంది. ఈ విధంగా మనం ఒక్క క్షణమైన నారాయణుడి నామాన్ని పలికితే మన లోపల ఉన్న అన్ని నెగిటివ్ థాట్స్ అన్నింటినీ కూడా, అన్ని భయాలని, అన్ని బంధనాన్ని కరిగిస్తుంది. మన ఆత్మకి ఒక కొత్త వెలుగు, కొత్త శక్తి, కొత్త దిశ లభిస్తుంది. రోజు భక్తితో జపించే వాడికి హృదయంలో శాంతి ఏర్పడుతుంది, మనస్సులో కలతలు తగ్గిపోతాయి, ఆందోళన మాయమవుతుంది, భక్తి పెరుగుతుంది, నమ్మకం బలపడుతుంది, భయం లేని జీవితం లభిస్తుంది. ఒకవేళ ఈ ప్రపంచం మొత్తము మనకి వ్యతిరేకంగా నిలిచిన ఈ ఒక్క నామం మనతో ఉంటే మన ఒంటరి వాళ్ళం కాదని, ఆ శ్రీమన్నారాయణుడు మన దగ్గరే ఉండడని మనం అనుభూతి చెందాం. ఈ 8 అక్షరాల విష్ణు సహస్రనామం యొక్క
మొత్తం శక్తిని కలిగి ఉన్నాయి. శ్రీ మహావిష్ణువు యొక్క వేల పేర్లలో ఉన్న శక్తి అంతా ఈ ఒక్క మంత్రంలోనే కేంద్రీకృతమై ఉంది. అందుకే అన్నమయ్య కీర్తనలో, ఆళ్వార్ల పాసురాలలో, రామానుజుల వారి ఉపదేశాలలో ఎక్కడ చూసినా ఈ మంత్రమే ప్రతిధ్వనిస్తుంది. భక్తులు దీనిని పలికినప్పుడు వారి గుండెల్లో భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. ఎందుకంటే ఈ మంత్రం కేవలం పదాల సమూహం కాదు, ఇది సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడి స్వరూపం. ఈ నామం పలికినప్పుడు మనము నారాయణుడి వైపు అడుగు వేయటం కాదు, సాక్షాత్ ఆయన మన వైపు నడిచి వస్తున్నట్టే లెక్క. ఇక్కడ ఒక ప్రశ్న ఉంది, ఇంత దివ్యమైన మంత్రాన్ని మనం ఎలా జపించాలి, ఏ విధంగా చేస్తే దానికి అసలు ఫలితం లభిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఏంటంటే ఈ జపానికి 3 రకాలు ఉన్నాయి. ఒకటి వాచిక జపం, అంటే శబ్దంతో పలకటం. దీని ద్వారా మన శరీరం మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న చెవులు కూడా భగవంతుడి నామాన్ని వింటాయి. రెండోది భూపాంశ జపం. ఇది మన పెదవులు కదులుతాయి కానీ శబ్దం బయటికి రాదు, మనకే లోపల వినిపిస్తుంది. ఇది మన మనస్సుని మరింత ఏకాగ్రతకే తీసుకెళ్తుంది. మూడవది మానసిక జపం. ఇది మాటలతో కాదు, లోపల విచ్చలంగా జపించటం. శాస్త్రాలు చెబుతున్నాయి మానసిక జపమే అత్యంతమైన ముఖ్యమైనదని చెబుతారు. ఎందుకంటే ఇక్కడ భగవంతుడు మన హృదయంలో ప్రత్యక్షం అవుతాడు. తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో, అలాగే సాయంత్రం సంధ్యా సమయంలో, ఈ పవిత్ర సమయాల్లో 108 సార్లు ఈ నమాన్ని జపిస్తే మన దేహం శుద్ధి అవుతుంది, మన మనసు ప్రశాంతమవుతుంది, మన ఆత్మ దివ్య జ్యోతితో నిండిపోతుంది. మన శాస్త్రాలు ఈ మంత్ర మహిమను ఎన్నో చోట్ల వివరించాయి. విష్ణు పురాణం చెబుతుంది, ఈ అష్టాక్షరి మంత్రం చెప్పించే భక్తుడి వద్దకి ఎప్పుడు యముడు చేరడు, ఈ ఈ ఈ నారాయణుడి కళలోనే కాపాడబడతాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్పష్టంగా అన్నాడు, ఎవడు నాకే సమర్పించుకుంటాడో వాడిని నేను సదా రక్షిస్తానని. రామానుజాచార్యులు ఉపదేశించారు, ఈ మంత్రం భక్తులకు చివరి ఊపిరి వరకు రక్షణ ఇస్తుందని. పద్మపురాణం చెబుతుంది, ఈ అష్టాక్షరి జపము నరక యాతన తాకదు, ఇతను విష్ణులోకాన్ని పొందుతాడని. నారాయణ పంచరాత్రంలో కూడా ఈ ఓం నమో నారాయణాయ అనే జపం చేసే భక్తుడి హృదయంలో నారాయణుడు స్వయంగా నివసిస్తాడు. అన్నమయ్య తన కీర్తనలో అన్నాడు, ఈ నామము ఒక్కసారైనా పలికిన వాడి శ్వాసలో విష్ణువు స్వయంగా ప్రతిధ్వనిస్తాడని అర్థం. అంటే ఇప్పటికీ అనేక యోగులు, మునులు, భక్తులు ఈ మంత్రాన్ని జపించి శాంతిని పొందుతున్నారు, భక్తిని పెంచుకుంటున్నారు, ఆధ్యాత్మిక అనుభూతిని పెంచుకుంటున్నారు. ఈ జపమే వారి తపస్సుకి ప్రాణం, వారి జీవనానికి దారి చూపించే దీపం. అయితే ఇప్పటివరకు మీరు విన్నది మహర్షులు, మునులు, ఋషులు ఈ నామాన్ని జపించి మోక్షాన్ని పొందారని. మరి మనము ఒక సాధారణ మనిషిగా ఈ అష్టాక్షరి నామాన్ని మనం జపిస్తే, ఈ మంత్రాన్ని జపిస్తే మన జీవితంలో ఏం జరుగుతుంది? ముందుగా మన స్వాత నిశ్చలమవుతుంది, మన మనసు ప్రశాంతమవుతుంది, మనలో రోజు కలిగే కోపము, అసూయ, దుఃఖము ఇవన్నీ క్రమంగా కరిగిపోతాయి. ఈ నామము మనలో ఉన్న చిన్న ఆశయాలని గొప్ప ఆధ్యాత్మిక శక్తిగా మలుస్తుంది. ఈ నామ జపాన్ని మొదలు పెడితే మన ఆలోచన మారిపోతుంది, మనలో దాగి ఉన్న సద్గుణాలు వెలికి వస్తాయి. అత్యంత ముఖ్యంగా మన ఒంటరిగా లేము, మనతో పాటు శ్రీమన్నారాయణ ఉన్నాడనే మనతో ఉన్నాడని మనం విశ్వాసం ఉంటుంది. ఏ కష్టం వచ్చినా ఆయన ఉన్నాడు, ఆయన చూస్తాడనే దాన్ని మనం అర్థం చేసుకుంటాం. కాబట్టి ఈ మంత్రము సాధారణ మనిషి కూడా అసాధారణమైన ఆధ్యాత్మిక చింత వైపు మళ్ళిస్తుంది. మనం ఎప్పుడు ఈ నామాన్ని నిశ్చల భక్తితో, సంపూర్ణ ఏకాగ్రతతో మనసంతా ఆ శ్రీమన్నారాయణుడిపై పెట్టి నిలిపి పలికితేనే మీ జీవితంలో ఈ అద్భుతమైన మార్పును చూడగలుగుతారు. అందుకే మనము ఇది ఒక మంత్రం కాదు, ఇది సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే. కాబట్టి మనం ఎప్పుడైనా మనం మంత్రం జపించేటప్పుడు ఈ మంత్రాన్ని మామూలుగా మనం తీసుకుంటే సరిపోదు, మనం ఒక గురువుని పట్టుకోవాలి. ఆ గురువుని పట్టుకొని ఆ గురువు నుండి మనము ఈ మంత్రం తీసుకోవాలి. ఈ మంత్రాన్ని తీసుకున్న తర్వాత ఆ గురువు ఏ విధంగా శ్వాస విశ్వాసను ఇవి ఎలా తీసుకోవాలి, ఎలా చేయాలని చెబుతూ ఉంటారు. మనం గోవిందమాల దీక్ష తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ మనం చెప్పేది అదే. ఒక మంత్రం చెప్తాము, ఆ మంత్రము అతనికి ఉన్న ఏమి ఆయన పేరు బలానికి దానికి ఉన్నట్టుగా సూట్ అయ్యే మంత్రము
అలా మంత్రం చెప్తాము, లేదా అష్టాక్షరి మంత్రం చెప్తాము. దాన్ని ఏ విధంగా జపించాలి, ఏ టైంలో చేయాలి అనేది ఒక గురువు మాత్రమే చెప్పగలుగుతాడు. గోవిందమాల వేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ మంత్రం చెప్తాము, ఈ మంత్రం జపించమని చెప్తాము, దగ్గరుండి చూపిస్తాము. దీని మూలాన సాక్షాత్ శ్రీమన్నారాయణుడే మనతో ఉన్నాడు. అసలు మనము నారాయణుడు వేరు, మనం వేరు కాదు. ఆయనలోనే మనం ఉన్నాము, మనలోనే ఆయన ఉన్నాడు అనే ఒక నగ్న సత్యాన్ని మనం తెలుసుకుంటాము. కాబట్టి నారాయణుని పట్టుకోవాలంటే మార్గాల అతి సులువైన మార్గం మంత్రజపమే. మన గృహస్థులమైన, సన్యాసులమైన, ఇంకా ఏ గృహ ఆశ్రమాలలో ఉన్నప్పటికీ కూడా మనం శ్రీమన్నారాయణ అష్టాక్షరి మంత్రం ద్వారా ఆయనని మనము ఆవాహన చేసుకోవచ్చు, ఆయనతో మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి.